హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 871 పాయింట్స్ డౌన్ అయ్యి 49,180 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 265 పాయింట్స్ ఫాల్ అయ్యి 14,549 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మార్కెట్ ఫాల్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ డేటా అండ్ స్టాక్స్ రిలేటెడ్ ఉన్న డేటాని మాట్లాడుకుంటూ, ఇవాళ మార్కెట్ ఇలా ఫాల్ అయింది కదా, మీరు ఆప్షన్స్ని సెల్ చేస్తుంటారు, ఒకే డైరెక్షన్లో ఇలా ఫాల్ అయినప్పుడు మీరు తీసుకున్న పొజిషన్స్ని మీరు ఎలా మేనేజ్ చేశారని ట్విట్టర్లో అయితే అడిగారు. అలాగే మీరు చేంజ్ చేసిన ఆర్డర్స్ని కూడా ఒకసారి చూపించండి, దాన్ని బట్టి మార్కెట్ ఏ టైంలో ఎలా మూవ్ అవుతుంటే మీరు ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారనేది మాకు అర్థమవుతుందని అడుగుతున్నారు. కాబట్టి ఇవాళ మేము తీసుకున్న పొజిషన్స్ని మీకు చూపిస్తూ, పొజిషన్స్ కాదు బికాస్ పొజిషన్స్ మీకు ఇక్కడ కొన్నే కనిపిస్తుంటాయి, ఆర్డర్స్ని కూడా నేను చూపిస్తాను. సో దట్ ఈ డేటాని మీరు మార్కెట్తో కంపేర్ చేస్తూ ఏ టైమ్స్లో మేము ఎలాంటి ఆర్డర్స్ని చేంజ్ చేసాం అండ్ ఏ పొజిషన్స్ని తీసుకున్నాం అనేది కూడా కొంత టైం స్పెండ్ చేసి మీరు కూడా అనాలిసిస్ అయితే చేయొచ్చు. మార్కెట్ రిలేటెడ్ ఉన్న అప్డేట్స్ మాట్లాడిన తర్వాత షేర్ చేస్తాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కి ముందు షేర్ చేస్తాను. ఫస్ట్ మార్కెట్ ఫాల్ గురించి మాట్లాడుకోవాలి. మన మార్కెట్స్ ఓపెన్ అవడానికంటే ముందే ఎస్జిఎక్స్ నిఫ్టీ నియర్లీ 90 to 100 పాయింట్స్ దగ్గరగా రెడ్ లో అయితే ఉంది. దీనికి రీజన్ బ్రెజిల్లో రికార్డ్ స్థాయిలో ఈ వైరస్ కారణంగా డెత్ రేట్ ఉంది అని చెప్పడం, అండ్ జర్మనీ వాళ్ళు లాక్డౌన్ ని ఏప్రిల్ 18th వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు అనడం. అసలు గ్లోబల్ గా ఉన్న అన్సర్టనిటీతో యుఎస్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ రెండు కూడా మనకి నెగిటివ్ లోనే ఉన్నాయి. ఈవెన్ మన మార్కెట్స్ కూడా దానికి తగ్గట్టే 90 పాయింట్స్ దగ్గరగా ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే డౌన్ లో ఉంది. ఈవెన్ మన మార్కెట్ ఓపెనింగ్ నెగిటివ్ లోనే ఉంది. బట్ దాని తర్వాత నుంచి మార్కెట్ ని డౌన్ సైడ్ తీసుకువెళ్ళిన మెయిన్ రీజన్ ఈ వీడియోలో కాదు, ఈ అప్డేట్ మార్కెట్ లోకి వచ్చిన వెంటనే నేను మీకు టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేశాను. మహారాష్ట్ర గవర్నమెంట్, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ క్యాబినెట్ మీటింగ్ ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఇవాళ అని చెప్పి మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ వైరస్ రిలేటెడ్ గా డిస్కషన్ ఉంటుంది అనేసరికి ప్రీవియస్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేసింది మహారాష్ట్ర ప్రజలతో ఇలా చెప్తూ, మీరు ఒకవేళ బయట జాగ్రత్తలు తీసుకోకపోతే మా దగ్గర ఉన్నది లాక్డౌన్ మాత్రమే, మేము లాక్డౌన్ మాత్రమే ఇంకా విధించాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతూ డెత్ రేట్స్ ఎక్కువ అయిపోతూ ఉంటే లాక్డౌన్ వైపే మేము చూడాల్సి వస్తుందని మహారాష్ట్ర గవర్నమెంట్ అప్డేట్ చేశారు. కాబట్టి ఇలా సడన్ గా క్యాబినెట్ మీటింగ్ ఈ వైరస్ రిలేటెడ్ గా కండక్ట్ చేస్తున్నారనేసరికి అగైన్ కొన్ని ఏరియాస్ లో లాక్డౌన్ విధించడానికి పాసిబిలిటీ ఉంటుందేమో ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా మార్కెట్ లో బిల్డ్ అయ్యాయి. ఇది మార్కెట్ ని ఫర్దర్ గా డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళింది. ఇదే నేను మీకు 10 అరౌండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. అండ్ దాని తర్వాత మీరు గమనిస్తే 110 అరౌండ్ మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. బీడ్ డిస్ట్రిక్ట్ లో లాక్డౌన్ ని మార్చి 26th నుంచి ఏప్రిల్ 4th వరకు విధించారు అని. మీన్స్ ఒక డిస్ట్రిక్ట్ మొత్తం కూడా లాక్డౌన్ లో ఉండబోతుందని మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. మీన్స్ ఎక్కడైతే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయో అక్కడ గవర్నమెంట్స్ లాక్డౌన్ వైపు డెసిషన్స్ తీసుకుంటున్నాయండంతో ఈవెన్ ఇలా తీసుకుంటారని ముందు నుంచి మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. బట్ ఇలా తీసుకునేసరికి ఈవెన్ ఆఫ్టర్నూన్ కూడా గ్లోబల్ మార్కెట్స్ కూడా సపోర్ట్ చేయకపోయేసరికి సెకండ్ హాఫ్ లో కూడా మార్కెట్ వీక్ అయి ఫర్దర్ గా ఫాలో అవడం జరిగింది. యూజువల్ గా మార్కెట్ ఫాలో అవుతున్న సందర్భాల్లో కూడా విక్స్ స్టేబుల్ గానే మెయింటైన్ అవుతుంటుంది. బట్ మార్కెట్ ఫాలో అవుతూ విక్స్ కూడా, నిఫ్టీ విక్స్ కూడా రైజ్ అవుతుందంటే మార్కెట్లో అన్సర్టనిటీ ఎక్కువగా ఉంది, మార్కెట్లో ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సడన్ గా మార్కెట్ ఇలా ఒక రోజులో పడేసరికి మనకి ఎక్కువ పడ్డట్టు కనిపిస్తుంటుంది, కానీ రీసెంట్ టైమ్స్ లో ఈ లెవెల్ కి మల్టిపుల్ టైమ్స్ వచ్చింది అండ్ అగైన్ 15,000 లెవెల్ వరకు మార్కెట్ అయితే ర్యాలీ అయింది. బట్ ప్రీవియస్ టైమ్స్ లో లేని డేటా ప్రెసెంట్ ఫ్లో అవుతుంది. ఆల్రెడీ నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్ అండ్ ఈవెన్ అవి నా వాచ్ లిస్ట్ లో ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్ లిస్ట్ ని 2 weeks బ్యాక్ అయితే నేను మీకు ఒక వీడియోలో రికార్డ్ చేసి అయితే ఉంచాను. దీని తర్వాత అప్డేట్ చేసిన స్టాక్స్ సన్ టీవీ, ఫెడరల్ బ్యాంక్, ఐఈఎక్స్. సో మీరు చెప్పండి, మీరు ఒక 3 స్టాక్స్ ని సెలెక్ట్ చేయాలనుకొని మీ పర్సనల్ గా మీరు ఏ 3 స్టాక్స్ ని కంఫర్టబుల్ గా లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయగలరు. ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ 20-30% దగ్గరగా ఫాల్ అయితే మీరు ఏ స్టాక్స్ ని ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి డిస్కౌంట్ లో చూడాలనుకుంటున్నారు, ఆ స్టాక్ నేమ్స్ 3 నేమ్స్ ని మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మేము ఫాలో అయితే సింపుల్ ఫార్ములానే, ఆ స్టాక్ వాల్యుబుల్ అనిపిస్తే మార్కెట్ ఫాలో అవ్వకముందే ఆ కంపెనీలో మేము యాడ్ అయి ఉంటాం. బట్ నేను ప్రీవియస్ గానే చెప్పాను 20% మాత్రమే, మిగిలిన 80% అనుకుందాం ఒక స్టాక్ లో 100 రూపీస్ మాత్రమే మేము పెట్టాలనుకుంటే మొదట అది ఏ ప్రైస్లో ఉన్నా సరే వాల్యుయేషన్ ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, కరెక్ట్ అవుతుందా, ఈ క్వశ్చన్స్ ఏమీ ఉండవు. కంపెనీ బిజినెస్ బాగుంది, లాంగ్ టర్మ్లో గ్రోత్ ఉంటుంది అనుకుంటే ఈవెన్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉన్న 20 రూపీస్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. బట్ రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ అక్కడి నుంచి కరెక్ట్ అవుతుంటేనే యాడ్ చేస్తుంటాం. అది ఇద్దరు ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరికి వచ్చినప్పుడైనా కానివ్వండి, లేదు సమ్ పర్సంటేజ్ ఇక్కడ నుంచి ఒక 10% పడితే ఇంకొక 20% మనీని దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఇలా ఒక పర్టికులర్ పర్సంటేజ్ని పెట్టుకొని ఫర్దర్గా కూడా ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. మోర్గన్ స్టాన్లీ వాళ్ళు చెప్తున్నది రీసెంట్ టైమ్స్లో మెటల్ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి, బట్ ఈ పెరగడం అనేది ఇక్కడితో ఆగిపోవట్లేదు. మీన్స్ రీసెంట్ టైమ్స్లో పెరిగి నెక్స్ట్ పడిపోతాయని ఎలా కాదు, ఈ అప్ సైకిల్ అనేది FY23 వరకు కూడా ఉంటుంది. మెటల్స్ డిమాండ్ అనేది FY23 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి రీజన్ వీళ్ళు చెప్తున్నది చైనా ఈ మెటల్స్ రిలేటెడ్గా కానీ కెమికల్స్ రిలేటెడ్గా కానీ ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తున్న కంట్రీ అనమాట. పొల్యూషన్ పెరిగిపోతూ ఉండేసరికి ఈ మెటల్స్, ఈ కెమికల్స్ ఏవైతే పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నాయో వాటి రిలేటెడ్గా రెస్ట్రిక్షన్స్ విధించారు. కాబట్టి అక్కడ ప్రొడక్షన్ తగ్గింది. ప్రొడక్షన్ తగ్గి బయట డిమాండ్ కొంత మెరుగుపడుతూ ఉండేసరికి ఆ మెటల్స్ కానీ కెమికల్స్ కానీ వాటి ప్రైజెస్ పెరుగుతున్నాయి. కాబట్టి వాటి రిలేటెడ్గా ఉన్న ఇండియన్ కంపెనీస్కి అది అడ్వాంటేజ్ అవుతుందని, కాబట్టి ఇండియన్ మెటల్ కంపెనీస్కి, ఇండియన్ కెమికల్ కంపెనీస్కి రీసెంట్ టైమ్స్లో డిమాండ్ అయితే కనిపిస్తూ వస్తుంది.
బట్ వీళ్ళు ఇక్కడ మెటల్స్ నే ఫోకస్ చేస్తూ అక్కడ స్టీల్ కంపెనీస్ మీద పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నాయని రిస్ట్రిక్షన్స్ విధిస్తూ వచ్చారు కాబట్టి అది ఇండియన్ స్టీల్ కంపెనీస్ కి పాజిటివ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. దీని రిలేటెడ్ గా వాళ్ళు మొదట మెన్షన్ చేస్తున్న స్టాక్ టాటా స్టీల్ ప్రీవియస్ గా కూడా ఓవర్ వెయిట్ మీన్స్ టాప్ రేటింగ్ నే ఇచ్చారు. ప్రెసెంట్ కూడా సేమ్ రేటింగ్ ని మెయింటైన్ చేస్తూ 880గా ప్రీవియస్ గా ఇచ్చిన స్టాక్ ప్రైస్ టార్గెట్ ని ఇప్పుడు 1000 రూపీస్ కి తీసుకువెళ్తున్నారు. నెక్స్ట్ JSW స్టీల్ ప్రీవియస్ గా ఇచ్చిన 425 టార్గెట్ ని 590కి తీసుకువెళ్తూ ప్రీవియస్ గా ఇచ్చిన రేటింగ్ ని కూడా ఈక్వల్ వెయిట్ అని ఇచ్చిన రేటింగ్ ని కూడా అప్గ్రేడ్ చేస్తూ ఓవర్ వెయిట్ కి తీసుకువెళ్లారు. నెక్స్ట్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ప్రీవియస్ గా ఇచ్చిన 380 నుంచి 410 కి టార్గెట్ ని అయితే అప్గ్రేడ్ చేశారు. బట్ ఫైనల్ గా సేల్ ని మాత్రం ప్రీవియస్ గా ఇచ్చిన రేటింగ్ నుంచి డౌన్ గ్రేడ్ చేశారు. టార్గెట్ ని 75 నుంచి 87 కి అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్న పాయింట్, చైనాలో ప్రొడక్షన్ తగ్గడం కారణంగా గ్లోబల్ గా స్టీల్ డిమాండ్ కూడా పెరుగుతూ ఉండేసరికి అది ఇండియన్ స్టీల్ కంపెనీస్ కి పాజిటివ్. అండ్ ఈ డిమాండ్ అనేది ఇప్పటితో ఎండ్ అవ్వదు, FY23 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా వీళ్ళు పాజిటివ్ వ్యూని మెయింటైన్ చేస్తున్నారని కంక్లూజన్ అయితే ఇస్తున్నారు. అండ్ ICICI డైరెక్ట్ వాళ్ళు వాల్యూ పిక్స్ ని ఒక 15 వాల్యూ పిక్స్ ని సెలెక్ట్ చేశారు. వాల్యూ స్టాక్స్ గ్రోత్ స్టాక్స్ తేడా ఏంటంటే గ్రోత్ స్టాక్స్ ఉండాల్సిన ప్రైస్ కంటే ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే ఎక్కువలో ట్రేడ్ అవుతుంటాయి. బికాస్ కమింగ్ డేస్ లో అవి మంచి రిటర్న్స్ ని జనరేట్ చేస్తాయని అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి. బట్ వాల్యూ స్టాక్స్ వాటిల్లో పెద్దగా గ్రోత్ ఫ్యాక్టర్ లేకపోయేసరికి అండ్ ఈవెన్ కొన్ని అన్సర్టనిటీస్ కూడా ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఉంటూ ఉండేసరికి అవి ట్రేడ్ అవ్వాల్సిన ప్రైస్ కంటే ఇంట్రెన్సిక్ ప్రైస్ కంటే కూడా తక్కువలో ట్రేడ్ అవుతుంటాయి. సో వీళ్ళు అలా ఒక 15 స్టాక్స్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఈ వాల్యూ స్టాక్స్ ఎక్కువగా రిటర్న్స్ ని డెలివర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ వీటిలో రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. బికాస్ గ్రోత్ స్టాక్స్ లో వీటి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండవు. ఏదర్ పర్ఫామ్ చేస్తే వీటి రిలేటెడ్ గా మంచి ర్యాలీ ఉంటుంది, పర్ఫామ్ చేయకపోయినా ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు లోగానే ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా లోగానే ఉంటుంది. కాబట్టి ఒక 15 స్టాక్స్ ని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. పవర్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంబుజా సిమెంట్స్, ACC, లార్సన్ టుబ్రో, గెయిల్, సన్ ఫార్మా, సిప్లా, NTPC, CESC, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఫైనలీ మదర్స్ అండ్ సుమి. ఇమేజ్ ఆఫ్టర్నూన్ 3:14 అరౌండ్ మీకు టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ చేశాను. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ కాన్స్టెంట్ గా ప్రీవియస్ క్వార్టర్స్ నుంచి ఏ స్టాక్స్ లో వాళ్ళ వాటాను పెంచుకుంటున్నారన్న డేటా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. 350 అరౌండ్ మీకు ఇమేజ్ మన టెలిగ్రామ్ లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆటో స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మారుతి వాళ్ళు వాళ్ళ వెహికల్స్ రిలేటెడ్ గా ప్రైజెస్ ని ఏప్రిల్ నుంచి పెంచబోతున్నారని అప్డేట్ చేశారు. దాని తర్వాత హీరో మోటో వాళ్ళు అయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఎస్కాట్స్ వాళ్ళు కూడా అప్డేట్ చేస్తున్నారు. పాసిబుల్లీ రెస్ట్ ఆఫ్ ద ఆటో మ్యానుఫ్యాక్చర్స్ కూడా కమింగ్ టైమ్స్ లో వాళ్ళ వెహికల్ ప్రైజెస్ పెంచబోతున్నారని అయితే అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ క్యాడిలా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సెల్జిన్ అనే కంపెనీతో ఒక ఇష్యూ ఉందని, ఆ ఇష్యూ రిలేటెడ్ గా సెల్జిన్ వాళ్ళు క్యాడిలా మీద కోర్టులో కేసు వేశారని మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం. బట్ అగైన్ ఒక చిన్న రివిజన్ లో మాట్లాడుకుంటే సెల్జిన్ వాళ్ళు లినాలిడోమైడ్ అనే ఒక డ్రగ్ ని రెవ్లిమిడ్ అనే ఒక బ్రాండ్ నేమ్ తో మార్కెట్ లో సెల్ చేస్తుంటారు. ఈ లినాలిడోమైడ్ అనేది బ్లడ్ లో ప్లాస్మా సెల్స్ ఉంటాయి, వాటి రిలేటెడ్ గా వచ్చే క్యాన్సర్ అని ట్రీట్ చేయడానికి ఈ డ్రగ్ అనేది యూజ్ అవుతుంది. ఈ డ్రగ్ కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అండ్ ఈవెన్ సెల్జిన్ వాళ్ళు ఈ డ్రగ్ ద్వారా చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంటారు. ఆ డ్రగ్ సంబంధించి సెల్జిన్ కంపెనీకి ఒక పేటెంట్ ఉంది. అది ఎక్స్పైర్ అవ్వకుండానే క్యాడిలా వాళ్ళు ఈ డ్రగ్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చి సెల్ చేయాలనుకుంటున్నారని సెల్జిన్ కంపెనీ వాళ్ళు కోర్టులో కేసు వేశారు. దీని రిలేటెడ్ గా క్యాడిలా వాళ్ళు, సెల్జిన్ కంపెనీ ఇద్దరు కూడా ఒక ఒప్పందానికి వచ్చారని, దీని రిలేటెడ్ గా కేసుని సెల్జిన్ వాళ్ళు క్యాడిలా అగైనెస్ట్ గా కోర్టులో వేసిన కేసుని సెటిల్ చేసుకున్నారని ఇంట్రాడేలో అప్డేట్ రావడం జరిగింది. సో మార్కెట్ నెగిటివ్ గా ఉండేసరికి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. బట్ ఇది క్యాడిలా రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ అనుపమ్ రసాయన్ ఒక లిస్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు వస్తా అన్న ప్రైస్ 555, బట్ మార్కెట్ లో లిస్ట్ అయిన ప్రైస్ PSA లో 535 అరౌండ్, NSE లో 520 అరౌండ్. ప్రీవియస్ డేస్ నుంచి వీటి గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ మాట్లాడుకుంటున్నప్పుడే నియర్లీ 10 to 12% దగ్గరగా వీటి గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది అనుకున్నాం. ఇంత వీక్ గ్రే మార్కెట్ ప్రీమియం ఉంటూ మార్కెట్ కూడా ఇలా నెగిటివ్ సైడ్ కొంత హ్యూజ్ గా ఫాలో అవుతుండేసరికి ఓపెనింగ్ మనకి నెగిటివ్ లోనే అయింది. బట్ అలా ఓపెన్ అయిన తర్వాత కూడా మల్టిపుల్ టైమ్స్ 540, 550 అరౌండ్ వరకు స్టాక్ ప్రైస్ రీచ్ అవడానికి అయితే ప్రయత్నించింది. అండ్ ఫైనలీ 518 అరౌండ్ అయితే క్లోజ్ అవడం జరిగింది. ప్రెసెంట్ రేపు లిస్ట్ అవబోతున్న లక్ష్మీ ఆర్గానిక్స్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం 80% దగ్గరగా ఉన్నది కాస్త రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాలో అవుతుండేసరికి నియర్లీ 30% దగ్గర ప్రెసెంట్ మెయింటైన్ అవుతుంది. బట్ నజారా టెక్నాలజీస్ రిలేటెడ్ గా గ్రే మార్కెట్ ప్రీమియం అయితే కొంత స్టేబుల్ గా ఉంది. నియర్లీ 65% దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం నజారా టెక్నాలజీస్ కి మెయింటైన్ అవుతుంది. బట్ ఈ కళ్యాణ్ జ్యువెలర్స్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్రాఫ్ట్మ్యాన్ ఆటోమేషన్, బార్బిక్యూ నేషన్ వీటి రిలేటెడ్ గా గ్రే మార్కెట్ లో ఎటువంటి డిమాండ్ అయితే ప్రెసెంట్ మెయింటైన్ అవ్వట్లేదు. అండ్ రేపు మనకి లక్ష్మీ ఆర్గానిక్స్ అలాగే క్రాఫ్ట్మ్యాన్ ఆటోమేషన్ లిస్టింగ్ అయితే ఉంది. నజారా టెక్నాలజీస్ అలాట్మెంట్ మీకు అలాట్ అయిందా లేదా అనేది రేపు మనకు తెలుస్తుంది. మీరు నజారా టెక్నాలజీస్ IPOని ఈ వెబ్సైట్ లోకి వచ్చి చెక్ చేయాల్సి ఉంటుంది. రేపు ఇక్కడ డేటా అయితే అప్డేట్ అవుతుంది. లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకునే ముందు ఇవాళ మా పొజిషన్స్ ని మొదట గమనించండి. దాని తర్వాత ఆర్డర్స్ దగ్గరికి కూడా తీసుకువెళ్తాను. సో ఏ టైంలో ఏ ఆర్డర్స్ ని ప్లేస్ చేసామన్న డేటా కూడా అక్కడ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నెంబర్ చూస్తే 79 కనిపిస్తూ ఉంటుంది. బట్ మేము ప్లేస్ చేసిన ఆర్డర్స్ ని గమనించండి. నియర్లీ 112 ఆర్డర్స్ దగ్గరగా ఎగ్జిక్యూట్ అయ్యాయి, కొన్ని క్యాన్సిల్ అయ్యాయి, కొన్ని రిజెక్ట్ అయ్యాయి. బట్ టోటల్ గా వెళ్ళింది 112 దగ్గరగా. అండ్ టైం ఇక్కడ గమనించండి, చూస్తే సెకండ్స్ గ్యాప్ లోనే చాలా ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తూ ఉంటుంది.
సో చాలా తక్కువ టైం పీరియడ్లోనే, బికాస్ మార్కెట్ చాలా వోల్టైల్గా మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి షార్ట్ స్పాన్లోనే ఎక్కువగా ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఇఫ్ మీకు పాసిబుల్ ఫ్యూచర్లో ఈ డేటా యూజ్ అవుతుంది అనుకుంటే, ఏ పాయింట్లో మార్కెట్ ఎలా మూవ్ అయిందో ఆ టైంలో మేము తీసుకున్న ఆర్డర్స్ ఏంటనేది గమనించాలనుకుంటే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే అనాలిసిస్ అయితే చేయండి. బట్ కమింగ్ డేస్లో ఆప్షన్ స్ట్రాటజీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంత వోల్టైల్ కాకుండా ఇంకొంత తక్కువ వోల్టాలిటీ ఉన్నప్పుడు నేను చేసే అడ్జస్ట్మెంట్స్ని కూడా మీకు లైవ్లో రికార్డ్ చేసి అప్డేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. అసలైంది ఏంటంటే, ఎప్పుడైతే మార్కెట్ సడన్గా వోల్టైల్గా మోతుందో అండ్ ఎప్పుడైతే మేము ఆర్డర్స్ని చేంజ్ చేయాలో, సో అలా చేంజ్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంలోనే సడన్గా ఒకేసారి అన్ని ట్విట్టర్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వస్తుంటాయి. ఒక అప్డేట్ వచ్చిన త్వరగా పోస్ట్ చేస్తే మన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక్కడ ఆర్డర్స్ని కంప్లీట్ చేసి అండ్ అగైన్ ట్విట్టర్లోకి వచ్చి వాటిని స్క్రీన్ షాట్ తీసి మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తుంటాం. మేము గమనించిన దాని ప్రకారం మార్కెట్ సడన్గా మూవ్ అయ్యి మేము ఆర్డర్స్ని చేంజ్ చేస్తున్నప్పుడు వరుసగా అన్ని అప్డేట్స్ ఒకేసారి ఆ టైంలో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. ఇవాళ కూడా మనం మాట్లాడుకున్న లెవెల్స్ రిలేటెడ్గా ప్రైస్ యాక్షన్ అయితే మార్కెట్లో కనిపించింది. బట్ ఆ లెవెల్స్ అన్ని కూడా మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి మూవ్ అయింది కాబట్టి ఫర్దర్గా న్యూ లెవెల్స్ని అయితే అప్డేట్ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్లో మనం అనుకుంటూ వస్తున్న లెవెల్ 14,500 డౌన్ సైడ్, 15,000 టాప్ సైడ్. ఈ లెవెల్ బిట్వీన్లోనే మార్కెట్ ఈ వీక్ క్లోజ్ అవడానికి పాసిబిలిటీ ఉందని, ఈవెన్ స్టిల్ ఈ రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని నేను బిలీవ్ చేస్తున్నాను. బట్ ప్రెసెంట్ 14,500 దగ్గరగా ఉంది కాబట్టి అండ్ మార్కెట్ చాలా వోల్టైల్గా ఉంది కాబట్టి, సో సడన్గా డౌన్ సైడ్కి చాలా ఎక్కువగా మూవ్ అయ్యి అండ్ అగైన్ రికవరీ రావచ్చేమో. బట్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇఫ్ ఆప్షన్స్ని సెల్ చేద్దాం, ఒక రేంజ్ చూసి సెల్ చేద్దాం అనుకునే వాళ్ళు మార్చి మంత్లీ ఎక్స్పైరీ అలాగే ఏప్రిల్ మంత్లీ ఎక్స్పైరీ రెండిట్లో ఉన్న డేటాని కంపేర్ చేస్తే 14,500 తర్వాత ఎక్కువ డేటా ఫామ్ అవుతుంది. డౌన్ సైడ్ 14,200, బట్ టాప్ సైడ్ 15,000 దగ్గరే ఫామ్ అవుతుంది. దాని తర్వాత లెవెల్ 14,700. సో 14,200 to 14,700 ఇది మనకు ఒక రేంజ్ లో అయితే కనిపిస్తుంది. 14,500 అబోవ్ మార్కెట్ సస్టైన్ అయితే 14,700 వరకు మార్కెట్ ర్యాలీ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ 14,500 బిలో మార్కెట్ ఫాలో అయ్యి కింద సస్టైన్ అయితే 14,200 వరకు కూడా మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ అయితే ఉంది. సో ఇది రేంజ్ 14,200 to 14,700. బట్ ప్రీవియస్ డేస్లో మెయింటైన్ అవుతున్న రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అవ్వాలంటే రేపటి ఎక్స్పైరీ 14,500 to 15,000 ఇన్ బిట్వీన్ అయితే జరగాల్సి ఉంటుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.